నమస్కారం ఘటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్, 28 మంది మావోయిస్టుల మృతి, ఒక జవాన్ వీరమరణం. ఎన్కౌంటర్లో నంబాల కేశవరావు మరణించినట్లు ప్రచారం, మావోయిస్టు సెంట్రల్ మిలిటరీ కమిషన్ అధిపతిగా బాధ్యతలు. రాష్ట్ర వ్యాప్తంగా రాజీవ్ గాంధీ వర్ధంతి, సచివాలయం వద్ద పూలమాల వేసి సీఎం నివాళి. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, తడిసి ముద్దైన కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యపు రాశులు. ఎన్ఐఏ విచారణలో కీలక అంశాలు వెల్లడించిన జ్యోతి మల్హోత్రా, పాకిస్తాన్ నిఘా అధికారులతో సమావేశమైనట్లు అంగీకారం. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నారాయణపూర్ జిల్లాలోని అబూజ్మడ్లో భద్రతా దళాలతో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 28 మంది మావోయిస్టులు మృతి చెందారు. పలువురు మావోయిస్టులకు గాయాలైనట్లు తెలుస్తోంది. ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మరణించినట్లు ప్రచారం జరుగుతోంది. మాద్ ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం అందడంతో బీజాపూర్, నారాయణపూర్, దంతేవాడ డీఆర్జీ బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలోనే మావోయిస్టులు తారసపడి కాల్పులు జరపడంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఎన్కౌంటర్లో 28 మంది మావోయిస్టులు మరణించినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. ఉదయం నుంచి భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మరణించినట్లు ప్రచారం జరుగుతోంది. బసవరాజు ఉన్నారన్న సమాచారంతో మాద్ ప్రాంతాన్ని బలగాలు చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. నంబాల కేశవరావుపై 1.5 కోటి రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. గణపతి రాజీనామాతో పార్టీకి సుప్రీం కమాండర్ బాధ్యతలను నంబాల కేశవరావు నిర్వహించారు. నంబాల కేశవరావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా జీఎన్నపేట. తూర్పుగోదావరి, విశాఖలో మావోయిస్టు పార్టీలో పనిచేశారు. పీపుల్స్ వార్ వ్యవస్థాపకుల్లో నంబాల కేశవరావు ఒకరు. మావోయిస్టు సెంట్రల్ మిలిటరీ కమిషన్ అధిపతిగా నంబాల కేశవరావు పనిచేశారు. వరంగల్ ఆర్ఈసీలో నంబాల కేశవరావు ఇంజనీరింగ్ చదివారు. ఆయన తండ్రి ఉపాధ్యాయుడు. 1984లో ఎంటెక్ చదువుతూ పీపుల్స్ వార్ సిద్ధాంతాల పట్ల నంబాల కేశవరావు ఆకర్షితులయ్యారు. గెరిల్లా యుద్ధం, ఐఈడీ పేలుడు పదార్థాల వినియోగంలో మావోయిస్టు పార్టీకి మూలస్తంభంగా ఉన్నారు. 1987లో బస్తర్ అడవుల్లో మాజీ ఎల్టీటీఈ మాజీ సైనికుల వద్ద శిక్షణ తీసుకున్నారు. 2018 నవంబర్లో గణపతి రాజీనామా తర్వాత మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నంబాల బాధ్యతలు చేపట్టారు. 2010లో ఛత్తీస్గఢ్లో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి ఘటనకు నంబాల కేశవరావు సూత్రధారిగా ఉన్నారు. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 28 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ తివారీని అడిగి తెలుసుకుందాం. తివారీ, ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్కి సంబంధించిన సమాచారం ఏంటి? ఛత్తీస్గఢ్ నారాయణపూర్, బిజాపూర్ అడవి ప్రాంతంలో అబూజమాడ్ ఏరియాలో ఈ ఎన్కౌంటర్ కొనసాగుతుంది. ఈ ప్రాంతం అంటే మావోయిస్టులకు పెద్ద కంచుకోట అని అంటారు. ఇంద్రావతి నేషనల్ పార్క్ తర్వాత అబూజమాడ్ అంటే చాలా పెద్ద మావోయిస్టుల కోసం ఒక షెల్టర్ జోన్ ఉంది. ఆ ప్రాంతంలో మావోయిస్టు పెద్ద టాప్ లీడర్స్ ఉంటారు. సిసి మెంబర్స్, సెంట్రల్ కమిటీ మెంబర్స్ కానీ, గణపతి కానీ, భూపతి, నంబాల కేశవ్ ఇలాంటి పెద్ద టాప్ లీడర్స్ ఉన్న ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో మావోయిస్టులది ఒక కన్ఫర్మేషన్ దొరికిన తర్వాతనే బస్తర్ పోలీస్ ఒక పెద్ద ఆపరేషన్ ఈ ప్రాంతంలో లాంచ్ చేశారు. దాంట్లో డిఆర్జీ, డిస్ట్రిక్ట్ రిజర్వ్ ఫోర్స్ ఏదైతే ఎక్స్ మావోయిస్టులు ఉన్నారో వాళ్ళతోటి చేసిన డిఆర్జీ ఉంది ఇది. ఈ డిఆర్జీ, బస్తర్ పోలీస్, బిజాపూర్, దంతేవాడ, సుక్మా చెందిన పోలీస్, తర్వాత సిఆర్పిఎఫ్ ఇట్లా జాయింట్ ఆపరేషన్ ఉంది. జాయింట్ ఆపరేషన్ లో ఇవాళ తెల్లవారుజాము నుంచి ఈ ప్రాంతంలో పెద్ద ఎన్కౌంటర్ జరుగుతుంది. మావోయిస్టులకు ఘేరావు చేసిన తర్వాత భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్యలో జరిగిన ఎన్కౌంటర్ లో 28 మంది మావోయిస్టులు మృతి చెందారు.
ఫిగర్ ఏదైతే ఉందో పెరిగే అవకాశం ఉంది. దీంట్లో ఒక జవాన్ షహీద్ అయ్యిండు, తర్వాత ఒక జవాన్ గాయపడ్డాడు. ఈ ప్రాంతంలో ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతుంది. చనిపోయిన దాంట్లో పెద్ద మావోయిస్ట్ లీడర్ ఉన్నారు అని వార్తలు ఉన్నాయి. దాంట్లో నంబాలా కేశవ్ పేరు చాలా చర్చంగా ఉంది. కానీ దానికి కన్ఫర్మేషన్ ఇంకా ఎవరు చెప్పలేరు దాంట్లో. ఎందుకంటే ఆ డెడ్ బాడీస్ అక్కడ నుంచి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ తీసుకువెళ్ళిన తర్వాతనే కన్ఫర్మేషన్ కావచ్చు అని ఒక సోర్సెస్ మనకు చెప్తున్నారు. దానివల్ల ఎవరు దీంట్లో మృతి చెందారా లేదా అని తెలుస్తలేదు. నంబాలా కేశవ్ పేరు అయితే చాలా జోరుగా చర్చనీయంగా ఉంది దాంట్లో. కానీ కన్ఫర్మేషన్ దాంట్లో ఏ ఆఫీసర్ కన్ఫర్మ్ చేస్తలేరు. దానివల్ల మనం కూడా కన్ఫర్మేషన్ ఉందా లేదా చెప్పలేం. కానీ ఈ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ చూస్తే పెద్ద మావోయిస్ట్ లీడర్ దీంట్లో ఉన్నారు అని అనుకుంటున్నారు. దాంట్లో సెంట్రల్ కమిటీ సభ్యులు ఉండొచ్చు, అలాగే దండకారణ్య జోనల్ సమితి మెంబర్స్ కానీ, లేకుంటే లోకల్ దళం క్యాడర్ దళం కమాండర్ ఆల్ కూడా దాంట్లో ఉండొచ్చు అని అంటున్నారు. ఏదైతే మనం చూస్తాము, సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఏదైతే 2026 మార్చ్ వరకు మావోయిస్ట్ ఉద్యమం మొత్తం నిలిపివేస్తామని చెప్పారు. దానికి అనుకూలంగా ఈ భద్రతా బలగాలు, సెక్యూరిటీ ఫోర్సెస్ ఒక వ్యూహ రచనతో మావోయిస్టులకు ఘేరావ్ చేసి ఈ ఎన్కౌంటర్ జరుపుతున్నాయి. దాంట్లో చాలా పెద్ద ఎత్తున సక్సెస్ ఈ భద్రతా బలగాలకు దొరుకుతుంది. కర్రేగట్టలో చాలా పెద్ద సక్సెస్ దొరికిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ, అమిత్ షా ఎక్స్ లో ట్వీట్ చేసి భద్రతా బలగాలకు వాళ్ళ విషయంగా చాలా మంచి సపోర్ట్ గా వాళ్ళకి ఇచ్చేశారు. దాన్ని చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ కు పెద్ద టార్గెట్ గా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ పెద్ద టార్గెట్ గా మావోయిస్ట్ ఉద్యమకు నిలిపివేయాలని ఒక ప్రయత్నంగా ఉంది. దానికి అనుకూలంగానే ఈ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. దాంట్లోనే ఇవాళ జరిగిన పెద్ద ఆపరేషన్. ఈ ఆపరేషన్ లో 28 మావోయిస్టులు మృతి చెందారు. అయితే తివారీ ఇప్పటి వరకు 28 మంది మృతి చెందారు కదా, ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటారా? మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అని అంటున్నారు. దాంట్లో 30 అంటున్నారు, కొందరు 40 అంటున్నారు. దానికి కన్ఫర్మేషన్ లేదు. కానీ ప్రస్తుతానికి అయితే 28 మావోయిస్టులు మృతి చెందారు. ఇది కన్ఫర్మేషన్ ఉన్న వార్తే. కానీ దాంట్లో ఎవరు మృతి చెందారో అది ఇంకా తెలియటం లేదు. దీంట్లో ఛత్తీస్గఢ్ కు పోలీసుకు చెందిన ఒక జవాన్ మృతి చెందారు, అలాగే ఒక జవాన్ గాయపడ్డారు. వాళ్ళకు గాయపడిన వారికి హాస్పిటల్ తరలించారు. కానీ ఆ ప్రాంతంలో ఇంకా గాలింపు చర్యలు జరుగుతున్నాయి. సర్చింగ్ ఆపరేషన్ కూడా జరుగుతుంది. ఎన్కౌంటర్ కూడా కొనసాగుతుంది అని సోర్సెస్ చెప్తున్నాయి. అయితే తివారీ అక్కడ ఏమైనా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారా? ఆయుధాలు పెద్ద ఎత్తున దొరికాయంటున్నారు. దాంట్లో AK-47 కానీ, SLR కానీ, ఇన్సాస్ అలాంటి ఆటోమేటిక్ వెపన్స్, రైఫల్స్ ఏవైనా ఉన్నాయో అవి, తర్వాత కొన్ని ఐడీస్, డెటోనేటర్, ల్యాండ్ మైన్ కూడా దొరికాయని అంటున్నారు. ఈ వెపన్స్ ఎన్ని దొరికాయి ఇంకా తెలియటం లేదు. కానీ ఈ పెద్ద ఆటోమేటిక్ వెపన్స్ కొన్ని అయితే దొరికాయి. దానికి ఈ వెపన్స్ పెద్ద CC మెంబర్ క్యాడర్ కానీ ఏదైనా పెద్ద క్యాడర్ ఉంటేనే వాడతారు. AK-47 కానీ, SLR కానీ, ఇన్సాస్ కానీ. దాని మీద నుంచి మనం అనుమానం పెట్టుకోవచ్చు. అంటే ఈ చాలా పెద్ద క్యాడర్ దాంట్లో మృతి చెందవచ్చు. ధన్యవాదాలు తివారీ. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య ఫోన్ ద్వారా అందిస్తారు. లింగయ్య చెప్పండి. మావోయిస్టు చరిత్రలో ఇది మావోయిస్టు పార్టీకి, మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బగా చెప్పే వార్తగా చెప్పవచ్చు. మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఇవాళ జరిగిన ఎదురుకాల్పులో మృతి చెందడం కీలక పరిణామంగా చెప్పవచ్చు. ఇప్పటికీ అధికారికంగా సమాచారం ఛత్తీస్గఢ్ పోలీసులు ప్రకటించినప్పటికీ కూడా మనకు అందుతున్న అనధికారిక సమాచారం ప్రకారం అయితే నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఇవాళ జరిగిన నారాయణపూర్, అదేవిధంగా బీజాపూర్ జిల్లా సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్ లో మృతి చెందినట్టుగా మనకు స్పష్టంగా సమాచారం ఉంటుంది. మొత్తం మృతుల సంఖ్య 28 మంది ఉన్నారు. ఈ 28 మంది కూడా మొత్తం కేంద్ర కమిటీ సభ్యులకు, అదేవిధంగా సెంట్రల్ కమిటీ సభ్యులకు, పొలిట్ బ్యూరో సభ్యులకు ఎవరైతే భద్రతగా ఉంటారో ఆ మావోయిస్టులందరూ కూడా కీలకమైన మావోయిస్టులు 28 మంది మృతులుగా మనకు ప్రస్తుతం సమాచారం ఉంటుంది. తొలుత ఛత్తీస్గఢ్ పోలీసులు నారాయణపూర్ SP ప్రకటించిన ప్రకారం మొత్తం 20 మంది మృతి చెందినట్టుగా ప్రాథమికంగా మొదట సమాచారం ఇచ్చారు, ప్రకటన వెలువరించారు. ఆ తర్వాత ఈ మృతుల సంఖ్య 28కి చేరింది. ఇవాళ ఉదయం
నారాయణపూర్ బీజాపూర్ జిల్లా సరిహద్దు ప్రాంతంలోని మాండ్ అటవీ ప్రాంతంలో దట్టమైన అటవీ ప్రాంతం వేదికగా ఈ జరిగిన హోరాహోరీ జరిగిన ఎదుర్కొలో కీలక పరిణామంగా చెప్పవచ్చు. మావోయిస్టు పార్టీకి అగ్రనేతగా ఉన్న కీలక నేత నంబాల కేశవరావు మృతి చెందడం మాత్రం ఇప్పుడు మావోయిస్టు పార్టీకి మావోయిస్టుల ఉనికికే ప్రధానంగా ప్రశ్నార్థకంగా మారుతున్న పరిస్థితుల్లో ప్రస్తుతం మొత్తం మావోయిస్టు పార్టీకి 17 మంది సభ్యులతో కేంద్ర కమిటీ ఉంటుంది. అదేవిధంగా మొత్తం మావోయిస్టు పార్టీకి 5 సభ్యులతో పొలిట్ బ్యూరో ఉంటుంది. ఈ పొలిట్ బ్యూరోను అదేవిధంగా కేంద్ర కమిటీని మొత్తం లీడ్ చేస్తున్న వ్యక్తి బసవరాజు అలియాస్ నంబాల కేశవరావు. ఇప్పుడు ఇతను ఈ ఎన్కౌంటర్ లో ఈ ఎదురుకాల్పులో మృతి చెందడం మాత్రం మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. మొత్తం పొలిట్ బ్యూరోలో అదేవిధంగా కేంద్ర కమిటీలో తెలంగాణ నుంచి 11 మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అగ్రనేతలుగా వీళ్ళంతా ఉన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి 2 మాత్రం ఇప్పుడు ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో కీలకంగా అగ్ర పదవుల్లో ఉన్నారు. వీరిలో ఈ నంబాల కేశవరావు ఈ మృతి చెందినట్టుగా మనకు స్పష్టంగా సమాచారం ఉంటుంది. దీంతో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బే కాకుండా పార్టీయే ప్రమాదం ఉనికే ప్రశ్నార్థకంగా మారుతున్నట్టుగా మనకు స్పష్టంగా సమాచారం ఉంటుంది. ఇవాళ గత కొంతకాలంగా కూడా ఈ నారాయణపూర్ ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతాలను జల్లెడబడుతున్న భద్రతా బలగాలు ఛత్తీస్గఢ్ పోలీసులు ఎక్కడ అగ్రనేతలు ఉన్నారు, ఎక్కడ కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు, ఎక్కడ పొలిట్ బ్యూరో సభ్యులు ఉన్నారన్న ప్రధాన సమాచారాన్ని సేకరిస్తూ తమ ఈ కూంబింగ్ ను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఎక్కడ చూసినా కూడా డ్రోన్లు అదేవిధంగా హెలికాప్టర్ల సహాయంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మావోయిస్టుల వేట కొనసాగిస్తున్నారు. ఆపరేషన్ కర్రగుట్టల పేరుతో నిర్వహించిన ఆపరేషన్ లో 20 మంది మావోయిస్టులను అంతమొందించారు. ఆ తర్వాత కూడా కొంత విరామం ఇస్తున్నట్టు ఆపరేషన్ అక్కడ ముగిసినట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే మొత్తం ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతాలు ఎక్కడైతే ప్రధానంగా మావోయిస్టుల కంచుకోటలుగా ఉన్న ప్రాంతాలు అబూజ్మడ్ ప్రాంతం కావచ్చు, బీజాపూర్, నారాయణపూర్, పూజారి కాంకేర్ ఈ ప్రాంతాల నుంచి కొంత మావోయిస్టు అగ్రనేతల సమక్షంలో ఈ మావోయిస్టులందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు సురక్షిత స్థావరాలకు కదిలి వెళ్తున్న సందర్భం. దీని నేపథ్యంలోనే వీళ్ళంతా కూడా మావోయిస్టులు కొంత ఊపిరి పీల్చుకుంటున్న సందర్భం, అక్కడి నుంచి స్థావరాలు మార్చుకుంటున్న సందర్భంలో ఊహించని పంజాబ్ ఇచ్చినారు మళ్ళీ ఛత్తీస్గఢ్ పోలీసులు అని చెప్పవచ్చు. ఇవాళ జరిగిన ఈ ఎన్కౌంటర్ దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు. మొత్తం 28 మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో కూడా ప్రధానంగా ఎవరైతే కేంద్ర కమిటీ సభ్యులకు అదేవిధంగా పొలిట్ బ్యూరో సభ్యులకు భద్రతా వలయంగా ఉంటారో ఆ మావోయిస్టులు మృతి చెందడం మాత్రం 28 మంది మృతి చెందడం తీవ్రమైన పెద్ద ఎదురుదెబ్బగా మావోయిస్టు పార్టీకి మావోయిస్టులకు ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. ఇందులో కూడా ఇంకా కొంతమంది రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా ఈ మృతుల్లో ఉన్నట్టుగా మనకు స్పష్టంగా సమాచారం అందుతుంది. ప్రధానంగానైతే ఈ కేశవరావు మృతి చెందడం అనేది మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. కేశవరావు ప్రస్థానాన్ని ఒకసారి పరిశీలిస్తే ఈయన శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి శ్రీకాకుళం జిల్లా జీఎన్నపేట గ్రామానికి చెందిన వ్యక్తి. అతను వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ అక్కడ పూర్తి చేశాడు. వామపక్ష విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా గతం నుంచి కూడా పనిచేస్తున్నాడు. 1955 సంవత్సరంలో జన్మిస్తే 1980 సంవత్సరం నుంచే ఈయన ఈ వామపక్ష ఉద్యమానికి ప్రభావితమయ్యాడు. ఆయన వామపక్ష ఉద్యమాల్లో చేరి అతని సేవలు అందిస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే అంచెలంచెలుగా మావోయిస్టు పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఒక సాధారణ మావోయిస్టు నుంచి అంచెలంచెలుగా ఎదిగి నేడు కేంద్ర కమిటీకి కార్యదర్శిగా స్థాయికి కూడా ఎదిగిన కేశవరావు ఇప్పుడు మృతి చెందిన సంఘటన ఇటు మావోయిస్టు పార్టీకి తీవ్ర విషాదంగా చెప్పవచ్చు. ఆయన అంచెలంచెలుగా ఎదిగి రాజకీయ ప్రస్థానం మావోయిస్టు పార్టీలో చూస్తే రాజకీయ ప్రస్థానం కూడా అంచెలంచెలుగా ఉంది. ఆయన విద్యార్థి ఉద్యమాల నుంచి కావచ్చు, పీపుల్స్ వార్తో కావచ్చు అనుబంధం కలిగి ఉన్నాడు. 1980లో శ్రీకాకుళంలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ విద్యార్థి విభాగానికి నాయకుడిగా పనిచేశారు. ఆ తర్వాత 1970లో రాజకీయ గెరిల్లా యుద్ధాన్ని కూడా నడిపిన ఆ చరిత్ర ఈ కేశవరావుకు ఉంది. ఇప్పుడు ప్రధానంగా ఎక్స్ప్లోజివ్స్ డివైజెస్ వాడడంలో అత్యాధునిక ఐఈడి పేల్చడంలో కీలకమైన నాయకుడిగా ఉన్నాడు. మావోయిస్టులకు ఆ స్థావరాలను తరచూ మార్చడంలో అదేవిధంగా చాకచక్యంగా ఉండడంలో ఛత్తీస్గఢ్ దండకారణ్యాన్ని మొత్తం పూర్తిగా పసిగట్టి ఎక్కడ సేఫ్ జోన్ లో ఉంటాయి, సేఫ్ జోన్ గా ఉన్న ప్రాంతాలను కూడా మావోయిస్టులకు అందించిన
చరిత్ర ఇప్పుడు కేశవరావుకు ఉంది. ఈయన ఇప్పుడు తాజాగా జరిగిన ఎన్కౌంటర్ లో ఎదురుకాల్పుల్లో మృతి మాత్రం పార్టీకి తీరని విషాదంగా, తీరని లోటుగా చెప్పవచ్చు. ప్రస్తుతానికైతే అధికారికంగా పోలీసుల సమాచారం ప్రకారం 20 మంది మృతి చెందినట్టుగా మనకు సమాచారం అధికారిక ప్రకటన విడుదల చేశారు. కానీ మొత్తం మావోయిస్టులు మాత్రం ఈ ఎన్కౌంటర్ లో 28 మంది మృతి చెందినట్టుగా మనకు ప్రాథమిక సమాచారం అందుతుంది. దీంతో ఈ మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. కాసేపటి క్రితం ఛత్తీస్గఢ్ హోంమంత్రి కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. ఇది ఛత్తీస్గఢ్ పోలీసులు సాధించిన పెద్ద విజయంగా ఛత్తీస్గఢ్ పోలీసులు, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా ప్రకటిస్తున్న పరిస్థితి ఉంది. ధన్యవాదాలు లింగయ్య. ఛత్తీస్గఢ్లో నారాయణపూర్ జిల్లా మాద్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పులో 26 మందికి పైగా నక్సలైట్లు మృతి చెందారని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం విజయ్ శర్మ తెలిపారు. ఒక జవాను సహాయకుడు ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు. बस्तर में 20 नक्सलियों के मारे जाने की फिर खबर है. नारायणपुर और बीजापुर का संयुक्त क्षेत्र है और स्पेशली आप कहें तो इंद्रावती इसमें सेंचुरी और इसके ओरछा के मध्य का क्षेत्र है. लगभग 50 घंटों से सर्च ऑपरेशन चल रहा था जिसमें मुठभेड़ हुई है और 26 से अधिक नक्सली उसमें मारे गए. कुछ बड़े कैडर के भी होने की संभावना है. जवानों की भुजाओं की ताकत पर एक और बड़ी सफलता, एक और बड़ी कामयाबी हमारे पूरे क्षेत्र को लाल आतंक से मुक्त करने के लिए मिली है. मैं हृदय से बधाई देता हूं जवानों को. बहुत सारे आर्म्स भी हथियार भी जब्त अभी सर्च जारी है. उसमें डेड बॉडीज रिकवर हुए हैं, कुछ और सामान रिकवर होंगे और उसमें स्पष्टता आएगी कि क्या क्या हुआ है. सुरक्षा बलों की बात करें तो किसी को कोई हताहत होने की खबर? एक हमारा जवान घायल हुआ है परंतु खतरे से बाहर है. एक सहयोगी थे जो वो शहीद हुए हैं और सरकार का इस पर पूरा ध्यान है. आगे उसको ध्यान दे करके आगे बढ़ाएंगे. परंतु ये ज़रूर है कि जवानों ने बहुत बड़ा करिश्मा कर दिखाया है और 26 नक्सलियों से 26 से अधिक नक्सली मार गिराए गए. मुठभेड़ की अगर बात करें तो चल ही रहा है कि क्या स्थिति है? अब अंतिम सर्चिंग ऑपरेशन ही चल रहा है. सर्च ही चल रहा है. मतलब मुठभेड़ के बाद बॉडीज रिकवर की जा रही है. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నారాయణపూర్ జిల్లాలోని అబుజ్మడ్లో భద్రతా దళాలతో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 28 మంది మావోయిస్టులు మృతి చెందారు. పలువురు మావోయిస్టులకు గాయాలైనట్లు తెలుస్తోంది. ఎదురుకాల్పుల మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మరణించినట్లు ప్రచారం జరుగుతోంది. మాది ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం అందడంతో బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ డీఆర్జీ బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలోనే మావోయిస్టులు తారసపడే కాల్పులు జరపడంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఎన్కౌంటర్లో 28 మంది మావోయిస్టులు మరణించినట్టు అధికారులు తెలిపారు. ఉదయం నుంచి భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఎదురుకాల్పులో పోలీసు సహాయకుడు మృతి చెందాడని, జవానుకు గాయాలయ్యాయని ఛత్తీస్గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ తెలిపారు. గాయపడిన జవానుకు ప్రాణాపాయం లేదని స్పష్టం చేశారు. नारायणपुर और बीजापुर का संयुक्त क्षेत्र है और स्पेशली आप कहें तो इंद्रावती इसमें सेंचुरी और इसके ओरछा के मध्य का क्षेत्र है. लगभग 50 घंटों से सर्च ऑपरेशन चल रहा था जिसमें मुठभेड़ हुई है और 26 से अधिक नक्सली उसमें मारे गए. कुछ बड़े कैडर की भी होने की संभावना है. जवानों की भुजाओं की ताकत पर एक और बड़ी सफलता, एक और बड़ी कामयाबी हमारे पूरे क्षेत्र को लाल आतंक से मुक्त करने के लिए मिली है. मैं हृदय से बधाई देता हूं जवानों को. एक हमारा जवान घायल हुआ है परंतु खतरे से बाहर है. एक सहयोगी थे जो वो शहीद हुए हैं और सरकार का इस पर पूरा ध्यान है. आगे उसको ध्यान दे करके आगे बढ़ाएंगे. परंतु ये ज़रूर है कि जवानों ने बहुत बड़ा करिश्मा कर दिखाया है और 26 से अधिक नक्सली मार गिराए गए. अब अंतिम सर्चिंग ऑपरेशन ही चल रहा है. सर्च ही चल रहा है. मतलब मुठभेड़ के बाद बॉडीज रिकवर की जा रही है.
ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత నమ్మాల కేశవరావు అలియాస్ బసవరాజు మరణించినట్లు ప్రచారం జరుగుతోంది. బసవరాజు ఉన్నారన్న సమాచారంతో మాదు ప్రాంతాన్ని బలగాలు చుట్టుముట్టినట్టు తెలుస్తోంది. నమ్మాల కేశవరావుపై 1.5 కోటి రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. గణపతి రాజీనామాతో పార్టీకి సుప్రీం కమాండర్ బాధ్యతలను నమ్మాల కేశవరావు నిర్వహించారు. నమ్మాల కేశవరావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా జియ్యన్నపేట. తూర్పు గోదావరి, విశాఖలో మావోయిస్టు పార్టీలో పనిచేశారు. పీపుల్స్ వార్ వ్యవస్థాపకుల్లో నమ్మాల కేశవరావు ఒకరు. మావోయిస్టు సెంట్రల్ మిలిటరీ కమిషన్ అధిపతిగా నమ్మాల కేశవరావు పనిచేశారు. వరంగల్ ఆర్ఈసీలో నమ్మాల కేశవరావు ఇంజనీరింగ్ చదివారు. ఆయన తండ్రి ఉపాధ్యాయుడు. 1984లో ఎంటెక్ చదువుతూ పీపుల్స్ వార్ సిద్ధాంతాల పట్ల నమ్మాల కేశవరావు ఆకర్షితులయ్యారు. గెరిల్లా యుద్ధం, ఐఈడీ పేలుడు పదార్థాల వినియోగంలో మావోయిస్టు పార్టీకి మూలస్తంభంగా ఉన్నారు. 1987లో బస్తర్ అడవుల్లో మాజీ ఎల్టీటీఏ, మాజీ సైనికుల వద్ద శిక్షణ తీసుకున్నారు. 2018 నవంబర్లో గణపతి రాజీనామా తర్వాత మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నంబాల బాధ్యతలు చేపట్టారు. 2010లో ఛత్తీస్గఢ్లో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి ఘటనకు నంబాల కేశవరావు సూత్రధారిగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. వరద ధాటికి ధాన్యం రాసులు కొట్టుకుపోయాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. రోడ్డుపై ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురవడంతో అర్ధరాత్రి నుంచి విద్యుత్కి అంతరాయం కలిగింది. బాల్కొండ నియోజకవర్గంలోని మెండోరా, ముప్కాల్, భీమ్గల్, ఎర్గట్ల తదితర మండలాల్లో భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. నిర్మల్ జిల్లాలో అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసి ముద్దయింది. వరదలో ధాన్యం కొట్టుకుపోయింది. పండించిన పంటను కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణం మారుతున్న దృష్ట్యా అధికారులు కొనుగోలు వేగవంతం చేయాలని కర్షకులు వేడుకుంటున్నారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలోని సెజ్ స్కూల్లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ఆర్ఏఆర్ కాలనీ నుంచి హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి వెళ్లే లింక్ రోడ్డును సెజ్ స్కూల్ యాజమాన్యం ఆక్రమించి నిర్మాణాలను చేపట్టిందని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో కాలనీ వాసులు హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని గుర్తించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశంతో అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. గత 15 సంవత్సరాలుగా రోడ్డు కబ్జాపై పోరాడుతుంటే హైడ్రాతో న్యాయం జరిగిందని కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు. హైడ్రా టీం వచ్చి ఈ పైన మొత్తం ఇదంతా తీసుకోవడం జరుగుతుంది. పదొక్కలు నెక్స్ట్ స్టెప్ ఏమైతుందో గత 15 సంవత్సరాల క్రితం ఈ వెంచర్ అయింది. ఈ వెంచర్ చేసింది కూడా ఈ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళే ఓనరు. అయితే ఇక్కడ రోడ్లు మాత్రం మ్యాప్ చూపించి మ్యాప్ లో రోడ్లు పెట్టి వాళ్ళు కబ్జా చేసుకోవడం జరిగింది. గత ప్రభుత్వానికి విన్నవించినా కూడా దీని మీద స్పందన లేదు. ముఖ్యమంత్రి గారు హైడ్రా స్థాపించి అభినందనీయం. ఇట్లాంటి కబ్జాలను గులగొడుతుంటే మాకు బాగా హ్యాపీనెస్ వస్తుంది. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అవన్నిటిని కూడా ఇవి సరిచేయాలని మేము అభినందిస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ సివిల్ జడ్జి జ్యోతిర్మయి మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకున్న అపోహలను పోగొట్టేందుకు ఆమె సర్కారు దవాఖానాలో డెలివరీ చేయించుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి వైద్య సేవలకు చేరిన సివిల్ జడ్జి జ్యోతిర్మయికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అభినందనలు తెలిపారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డ ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 2023 ఆగస్ట్ 16th రోజు నాకు పాప విజయవాడ వేరే హాస్పిటల్లో పుట్టింది. యాక్చువల్లీ గవర్నమెంట్ హాస్పిటల్ పట్ల చాలా మందికి ఒక అభిప్రాయం ఉంటుంది. అక్కడ
నిర్లక్ష్యంగా ఉంటారు అని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది వాళ్ళు ఎంత కేరింగ్గా చూసుకుంటున్నారు అని. నా ఫస్ట్ డెలివరీ కూడా అంతే బాగా ఇస్తారు. తర్వాత మళ్ళీ నేను సెకండ్ డెలివరీకి రావడానికి కూడా అదే కారణం అవుతుంది. నా సెకండ్ డెలివరీ కూడా ఈవెన్ క్రిటికల్ అంటే C-సెక్షన్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు కూడా నార్మల్ డెలివరీ చేయడానికి ప్రయత్నించారు. మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టారు. ఇక్కడ డాక్టర్స్ కానీ, పీడియాట్రిషియన్స్ కానీ, మిడ్వైఫ్స్ కానీ, నర్సెస్ కానీ చాలా బాగా చేస్తున్నారు. అందరూ కామన్ పీపుల్ కూడా ఇక్కడికి రావాలని ఆశిస్తున్నాను. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచకల్పేట సమీప అడవుల్లో పెద్ద పులిని హతమార్చిన 4 నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 14న వేటగాళ్లు విద్యుత్తు తీగ అమర్చి పులిని చంపినట్లు తెలిపారు. అనంతరం నిందితులు పులి చర్మం, గోళ్లు, దవడలు తొలగించి కళేబరాన్ని పాతిపెట్టినట్లు వివరించారు. ఈ ఘటనలో 12 మంది పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. దహేగా మండలంలోని చిన్నరాస్పల్లి గ్రామంలో ఒక అనుమానితుడి ఇంట్లో తనిఖీలు చేపట్టగా పులి చర్మం, గోళ్లు, దవడలు లభించాయన్నారు. వాటితో పాటు నిందితులు వినియోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. నిందితులకు గతంలో వన్యప్రాణులను వేటాడిన చరిత్ర ఉందని అధికారులు తెలిపారు. ఇప్పుడు మన ముఖ్యంగా సస్పెక్ట్స్ 4 ఉన్నారు మన దగ్గర. అక్యూజ్డ్ ప్రైమ్ అక్యూజ్డ్ ఒక 3 to 4 people, బట్ వీ హావ్ ఎంటైర్డ్ ఆల్మోస్ట్ 12 people. ఎందుకంటే వాళ్ళు కూడా తెలిసింది, వాళ్ళు కానీ సప్రెస్ చేశారు. సో ఇప్పుడు కస్టడీ అంటే ఇనిషియలీ వి ఎంక్వైర్డ్ 30 people. దాని తర్వాత ఎవరెవరు అక్యూజ్ లేదు ఒక పర్సనల్ బాండ్ తీసుకొని దే హావ్ గాన్ టు దేర్ హౌసెస్. సో ఆ నేల్స్ కూడా మన నాగ్పూర్ ఒక ల్యాబ్ ఉంది, అక్కడ మహారాష్ట్ర గవర్నమెంట్ కి ల్యాబ్ ఉంది, అక్కడ పంపించాము. సో అక్కడి నుంచి రిపోర్ట్ వస్తున్న తర్వాత వెంటనే వి విల్ గెట్ టు నో ఎవరెవర్ నేల్ మీద టైగర్ స్కిన్ ఉంది.